హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇట్స్ మీ జాను. సో వీకెండ్ వచ్చేసింది ఫ్రెండ్స్. ఫైనల్లీ వీక్ అంతా వర్క్ చేసి కష్టపడి వీకెండ్ చిల్ అవుదాం అనుకుందాము. అందులో మాకి క్లైమేట్ చాలా మంచిగా సహకరిస్తుంది. నేను బెంగళూరులో మా అక్క వాళ్ళ ఇంటికి వచ్చాను. యాజ్ యూజువల్ ఆఫీస్కి వీక్లీ వన్స్ వస్తాను కదా, అలా మేము ఈ వీకెండ్ ఏం ప్లాన్ వేసుకున్నామంటే, ఇక్కడ మీరు చాలాసార్లు నా పోస్టులలో కానీ నా షార్ట్ వీడియోస్లో కానీ చూసి తింటారు. ఇక్కడ చాలామంది ఫ్రెండ్స్ గ్యాంగ్ ఉన్నారు. మేమందరం కలిసి ఇవాళ క్లైమేట్ చాలా అంటే చాలా బాగుంది. అప్పుడప్పుడు వర్షం పడుతూ అప్పుడప్పుడు ఎండ వస్తూ పోతూ అలా, కాబట్టి అందరం కలిసి కుక్ చేసుకుందాం అనుకున్నాము. మేము ఇవాళ అందరము ఏమేమి కుక్ చేసుకోబోతున్నాము, ఎలా ఎంజాయ్ చేయబోతున్నాము, ఇదే మా వ్లాగ్ అన్నమాట. ఆల్రెడీ పిల్లలందరూ వచ్చేసారు, ఇంకా పెద్దవాళ్ళు రాలేదు. సో అందరి కోసం వెయిట్ చేస్తున్నాము. బట్ అంతలోపలే ఇవాళ మేము ఏమేమి చేయబోతున్నాము అలా కుకింగ్ అంతా స్టార్ట్ చేసాము. మీకు చూపిస్తాను మొత్తం ఇవాళ మేము ఎలా ఎంజాయ్ చేసేది, ఏమేమి వంటలు చేసుకునేది, ఎలా ఆడుకునేది అన్నీ చూపిస్తాను ఈ వ్లాగ్లో. పిల్లలందరూ గ్యాదర్ అయిపోయారు, ఆల్రెడీ మంచిగా రెడీ అయిపోయి వచ్చేసారు, ఫ్రెష్ అప్ అయిపోయి. చూడండి వర్షం చూడండి, కనిపించదు ఎందుకంటే మరి అంత ఎక్కువ పడట్లేదు, జస్ట్ అలా తుంపర పడుతుంది. మేదాంష్ హాయ్ చెప్పు. వీడు మాత్రం ఇలా కూర్చొని ఉన్నాడు. మేము ఇలా అరేంజ్ చేసుకున్నాము మా అక్క వాళ్ళ ఇంటి దగ్గర బయట చెట్టు కింద. చూడండి ఎంత మంచిగా అరేంజ్ చేసుకున్నాము. మంచిగా చెట్టు కింద పొయ్యి పెట్టేసుకున్నాం, అన్ని ఇంగ్రీడియంట్స్ తెచ్చేసుకున్నాము. ఇంక ఇప్పుడు అందరు రావడానికి వెయిట్ చేస్తున్నాము. అందరు రాగానే కుకింగ్ స్టార్ట్ చేస్తాము. సో ఇవాళ మాకు అందరికీ వండి పెడుతుంది ఎవరో కాదు, లక్ష్మీపతి అన్న, సహస్ర వాళ్ళ డాడీ, స్వాతి వాళ్ళ హస్బెండ్. స్వాతి హాయ్ చెప్పు స్వాతి. సో ఇవాళ అన్న మాకందరికీ వండి పెడుతున్నాడు. మేమందరము హెల్ప్ చేస్తాంలేండి, అంటే వెజిటబుల్స్ కట్ చేయడం కానీ అలా. ఇక కుకింగ్ స్టార్ట్ చేయబోతున్నాము. అన్నకి హెల్ప్ చేస్తామండి, పాప అన్న ఒకటే చేయాలంటే కష్టం కదా. సో మేము వెజిటబుల్స్ కట్ చేపించడం కానీ అలా స్టార్ట్ చేస్తాము. దేవి కూడా వచ్చేసింది. ఈమె బయటకు వెళ్తుందంట పని మీద, మంచిగా వంట చేసి పెడితే తినే టైంకి వస్తానని చెప్తుంది. ఇప్పుడు రెయినీ సీజన్ కదా, సో వర్షం పడుతుందని మంచిగా కొన్ని పూల మొక్కలు కూడా వేసారు ఇక్కడ. మా అక్క వాళ్ళ దగ్గర చూపిస్తాను. ఒక మందారం పువ్వు వచ్చింది వైట్ కలర్, చాలా అంటే చాలా బాగుంది. చూసారా ఎంత బాగుందో, చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా వచ్చింది. దీనిపైన వర్షపు చినుకులు పడి ఇది మంచిగా కనిపిస్తుంది, కనిపించడం కూడా. బిందు వచ్చేసింది, కళ వచ్చేసింది, హాయ్ చెప్పండి. వంట మాస్టర్ వంట స్టార్ట్ చేసేస్తున్నారండి. ఇంకా పిల్లలందరూ మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. సైకిల్ ప్లస్ అది గేమ్స్ ఆడుకునేది, దాన్ని ఏమంటారో ఇంగ్లీష్లో నాకు అంతగా తెలియదండి. మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. వీళ్ళిద్దరు అక్క చెల్లెలు కూర్చొని మంచిగా హెల్ప్ చేయడం స్టార్ట్ చేశారు. నేను కూడా హెల్ప్ చేయడానికి వెళ్తున్నాను. మాస్టర్ కరేపాకు దించుతున్నాను. ఇవాళ అన్నకు మాస్టర్ అని పెట్టేశామండి. ఏమన్నా మీ ఓనరు? వాళ్ళ ఓనర్ అంటే ఎవరో కాదండి, వాళ్ళ వైఫే. ఆమె ఎట్లా చెప్తే అట్లా వింటారండి అన్న. ఓనర్ కూతురు. పిల్లలందరూ అల్లరి చేస్తున్నారని చెప్పేసి అందరికీ మొబైల్స్ ఇచ్చేసి మంచం మీద కూర్చోబెట్టేసాము. మాకు పని అవ్వట్లేదని చెప్పేసి మేము ఇంకా అన్నకి ఫాస్ట్గా వెజిటబుల్స్ కానీ అలా అన్నీ కట్ చేపించాము. మంచిగా కబుర్లు చెప్పుకుంటూ చెట్టు కింద. చాలా అంటే చాలా మంచిగా అనిపించింది ఆ రోజు. పప్పుకి బాయిల్ అయిపోయింది, పక్కన పెట్టేసాము. ఒక పక్క పచ్చడికి, వంకాయ పచ్చడికి అన్నీ వేపుతున్నాము. ఇంకో పక్క పిల్లలు మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు గేమ్స్ ఆడుకుంటా. ఆలు ఫ్రైకి, అది వచ్చేసి సలాడ్కి క్యారెట్ తురుముబడుతున్నాం. మీరు మీ వీకెండ్ ఎలా ఎంజాయ్ చేశారో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఇంకా చాలామంది రావాలి, వస్తున్నారు అందరూ. కొన్ని పనుల మీద బయటకు వెళ్ళారు. ఇవాళ క్లైమేట్ కూడా చూసారా, చాలా అంటే చాలా బాగుంది. కొంచెం రైనీగా, కొంచెం సన్నీగా,
సూపర్గా ఉంది క్లైమేట్. ఈ క్లైమేట్లో ఇలా చేసుకుంటుంటే మంచిగా కబుర్లు చెప్పుకుంటూ చాలా హ్యాపీగా అనిపిస్తుంది మాకి. మీరందరూ కూడా వచ్చేసేయండి ఫ్రెండ్స్, అందరం కలిసి భోంచేద్దాం. ఏం చేయాలి దిగింది అటు సైడ్ చేసేసి లోపల పెట్టుకునేసి పడేటప్పుడు అరిటాకులు వేసుకొని అట్లా కూర్చోవాలి. ఈడ కాదు లోపల వర్షం పడితే, లేదంటే ఈడ. సో ఫైనల్లీ అన్నీ అయిపోయి పాయసానికి వచ్చేసాము. పాయసం చేస్తున్నాం ఫ్రెండ్స్, సేమియా పాయసం. చింతకులు అయిపోతుంది గిన్నె. ఏమన్నా అయింది? నా బాధ నాదంటావు. ఫుడ్ అంతా రెడీ అయిపోయింది. ఇప్పుడు మేము ఇంకా తినడానికి అరిటాకుల్లో తిందామని చెప్పేసి అరిటాకులు కట్ చేస్తున్నారు మా బావ వాళ్ళు. చూపిస్తాను ఆగండి. హాయ్ చెప్పావా? ఎల్లారు వాంగ మేదాంశ్ గారు చెప్తారా ఎల్లారు వాంగ అని. చూడండి ఫ్రెండ్స్, ఎంత గ్రీనరీ పెంచుకున్నాము మేము బెంగళూరులో కూడా. ఇంటి దగ్గర మంచిగా అరిటాకులు కూడా కట్ చేసుకున్నాం. ఇప్పుడు మీకు ఏమేమి రెడీ అయ్యాయో మొత్తం చూపించేస్తాను. పడగాలి బావా. చూడండి మొత్తం రెడీ అయిపోయాయి. ఏమేమో మళ్ళీ మీకు చూపిస్తాను. ఇప్పుడు ప్రస్తుతానికైతే వావ్ ఎమ్మి ఎమ్మిగా పాయసం ఉడుకుతోంది. ఇక్కడ లావణ్య అప్పడాలు వేసేస్తుంది, వడియాలు అప్పడాలు. ఇలా అరిటాకులన్నీ కట్ చేసి వాటిని మళ్ళీ డివిజన్స్ చేసి ఒక్కొక్కరు తినడానికి నీట్గా క్లీన్ చేయడానికి రెడీ చేసేస్తున్నారు అరిటాకుల్ని. వీళ్ళందరూ అరిటాకులు బ్యాచ్ అండి. మళ్ళీ చెప్పు, గట్టిగా చెప్పాలా? మేదాంశ్ అందరినీ భోజనానికి పిలుస్తున్నాడు, వచ్చేయండి. ఫుడ్ అంతా మంచిగా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఫస్ట్ పిల్లలకు పెట్టేస్తే తర్వాత పెద్దవాళ్ళం ప్రశాంతంగా తినొచ్చు అని చెప్పేసి పిల్లల్ని కూర్చోబెట్టేసాము. సో మేము ఏమేమి వంటలు చేసేసుకున్నామో మీకు చూపించేస్తాను. దేవి అన్నీ ఓపెన్ చేసి చూపి ఒక్కొక్కటి. దేవి ఏం చేయలేదు, జస్ట్ చూపిస్తుంది అంతే. తిప్పు, ఇలా తిప్పాలి ఫ్రెండ్స్ మంచిగా. అది రసం, ఏదో ఇస్తానో వాడుకో. రసము. ఇది పాయసం అండి. ఆలూ ఫ్రై. ఏ నువ్వేం దిగొచ్చినావా? పిల్లలకి కానీ ఫాస్ట్ గా ఆ వీడియో తీసుకోవాలా. సో ఇలా అన్నీ చేసేసుకున్నాము. నేను ఫాస్ట్గా చెప్పేస్తాను. వైట్ రైస్, పప్పు, తాలింపు, పెరుగు, రసము, అప్పడాలు చేసేసుకున్నాం ఫ్రెండ్స్. చూసారా మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు పిల్లలందరూ కూడా. ఏమంటే వాళ్ళ దగ్గర పేరెంట్స్ కూడా కూర్చొని తినిపియాలి కాబట్టి కూర్చున్నారు. ఏం బాగుందా పాయసం? బాగుందా? ఏం బ్రో సతీష్ బ్రో? మంజు అప్పడం బాగుందన్నాడు. ఆల్రెడీ చెప్పినాడు మంజు అప్పడం. మంచిగా ఫుడ్ ఎంజాయ్ చేసేస్తున్నాం ఫ్రెండ్స్ అందరం. మేము ఇంకా తినలేదు. చూడండి బాగుందంట శాన్వి చెప్తుంది. క్రెడిట్స్ అన్నీ మాస్టర్కే ఫ్రెండ్స్, అన్నీ చేసిన అన్ననే. మసాతికే అను వీడియోలో కూడా చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ కూడా భయపెడుతుంది సాతి. దేవి చెప్పు దేవి. దేవి ఎట్లుంది దేవి? ఏది నచ్చింది అన్నిటికంటే ఎక్కువ?
వంకాయ చట్నీ నచ్చిందా? సో ఎక్కువ లైక్స్ వంకాయ చట్నీకే వచ్చాయి. మీకు వంకాయ చట్నీ రెసిపీ ఈసారి షేర్ చేస్తాం మేము. బాగుందా బ్రో? మీకేం నచ్చింది బ్రో అన్నిటికంటే? పప్పు నచ్చింది బ్రో. ఆలూ ఫ్రై. హర్షి నీకేం నచ్చింది? వైట్ రైస్. శాస్త్ర నీకేం నచ్చింది? పప్పు. లక్కీ నీకేం నచ్చింది? పప్పేనా? బిట్టు నీకురా? బిట్టు నీకేం నచ్చిందిరా? సలాడ్ నచ్చిందా? సుబ్బు నీకు? సుబ్బు కర్డ్ రైసా? సాన్వి నీకేం నచ్చింది? మేదాంష్ నీకురా? రసమన్నమారా? కాదు, పాపడ్ విత్ రైస్. పాపడ్ నచ్చాయా? లక్కీకి పప్పు అంట. సో మంచిగా మధ్యాహ్నం భోంచేసేసి ఇక్కడ కింద కార్డ్స్ ఆడుకుంటూ నిద్రపోతూ అట్లా ఇట్లా ఉన్నాము. ఇప్పుడు మళ్ళీ టీ టైం అయిపోయింది. టీ టైం కాదు, ఆల్మోస్ట్ 6:30 అయింది. సో ఇప్పుడు టీ తాగుతున్నాం. మళ్ళీ మా మాస్టర్ దిగాడు టీ పెట్టడానికి. టీ పెడుతున్నాడు మా మాస్టర్ మా కోసం. అల్లం టీ. మీకు కూడా కావాలా అల్లం టీ? సో మీరు వచ్చేసేయండి అయితే, మంచిగా అల్లం టీ ఎంజాయ్ చేద్దాం. చూడండి మా మాస్టర్ పెట్టే అల్లం చాయ్ మీకు కూడా కావాలా? చెప్పాలా మళ్ళీ? రేపు ఇంకొక స్పెషల్ ఉంది, సాన్వి బర్త్డే. సో రేపు మేము సాన్వి బర్త్డే ఎట్లా చేస్తాం, నాన్ వెజ్ ఎలా చేసుకుంటాం, సండే బ్లాగ్ కూడా పోస్ట్ చేస్తాను. ఈ అమ్మ పని చేయదు, ఇది అమ్మ బూ తినడానికి మాత్రం వస్తుంది. చివర్లో బాగా మంచిగా బూ తిని మజ్జిగ తాగి టీ తాగుతాను ఫ్రెండ్స్. మరి కాసేపట్లో మళ్ళీ టీ కూడా కావాలంట. ఆర్డర్స్ అన్ని పాస్ చేస్తా అంటుంది ఏమా. ఎండింగ్ చెప్పేసేది ఏం మంజు? ప్రతి ఒక్క బ్యాచ్ లో ఇలాంటి వాళ్ళు ఒకరు ఉంటారు. అది ఓకే బాయ్, మాకు ఫుల్ నిద్ర వస్తుంది. మాట్లాడుతాను సరే. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్, గుడ్ నైట్. డీజే బ్రో బాయ్. మాస్టర్ 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 బాయ్ చెప్పు మాస్టర్. సో మేము ఇలా ఈరోజు అంతా ఇక్కడే కిందనే ఉండి మంచిగా ఎంజాయ్ చేసాము. ఇప్పుడు నైట్ అయిపోయింది. చూడండి మార్నింగ్ బ్లాగ్ స్టార్ట్ చేస్తే నైట్ అయిపోయింది. నైట్ మేమంతా మిగిలిపోయిన ఫుడ్ అంతా తినేసి మంచిగా మజ్జిగ కలుపుకొని లాస్ట్ ఫైనల్ టచ్ ఇచ్చేసాము. మళ్ళీ రేపు కూడా ఇక్కడే ప్లాన్ చేసేసుకుంటున్నాము నాన్ వెజ్. ఇవాళ సాటర్డే కాబట్టి వెజ్ ప్లాన్ చేసాం. మంచిగా ఎంజాయ్ చేసాము మార్నింగ్ టు నైట్ ఇక్కడే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.